ఈ అందమైన చెరుకు చూడండి, రేపో మాపో ఇది కోతకు రాబోతుంది. ఈ చెరుకును చూస్తే రైతుకు కడుపును అన్నం తినకుండానే తిన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది. మనకు ఈ ఉదయాన్నే చూస్తుంటే అలాంటి చక్కని చెరుకు ఒక ఆహ్లాదాన్ని పంచుతుంది. మరి ఈ చెరుకు సాగుదారునికి పంట గిట్టుబాటు అవుతుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సాగు గిట్టుబాటు కాకపోవడానికి కారణాలేంటి? దిగుబడి పెంచకపోవడమే దీని ప్రభావం? ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి? అదే సమయంలో కంపెనీలు రైతుకు బాసటగా నిలుస్తున్నాయి అనేది ఇవాళ మనం చర్చిస్తున్నాం. మనతో ఉన్నారు రైతు సంఘం నేత ప్రభాకర్ రెడ్డి గారు. చెరుకు సాగుకు సంబంధించి గత 10 ఏళ్లుగా చెరుకు దిగుబడి, ప్రభుత్వ విధానాలు, అదే సమయంలో కంపెనీల విధానాల మీద 10 ఏళ్లుగా పనిచేస్తున్నారు. సాగు గిట్టుబాటు కాకపోవడానికి కారణాలేంటి, ఏం చేయాల్సిన అవసరం ఉంది, మనం ప్రభాకర్ రెడ్డి గారితో చర్చిద్దాం. రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. 10 ఏళ్లుగా చెరుకు సాగు గిట్టుబాటు కావట్లేదని చెప్పేసి రైతు చెప్తున్నాడు. ఎక్కడ ఉంది లోపం? దీనికి రైతు ఇప్పుడు మీరు చూడటానికి ఆహ్లాదకరంగా అవన్నీ పచ్చగా కనబడుతున్నాయి, చాలా అందంగా బాగున్నది. కానీ రైతు బతుకు మాత్రం ఈ విధంగా లేదు. ఇది దీనికి ముఖ్య కారణము ఏదో ఒకటని చెప్పడానికి వీల్లేదు. దీనికి ఎన్నో విధాలుగా గతం నుండి చాలా 10 సంవత్సరాలకి వెళ్ళి చూసినా కూడా దీని మొదలు చట్టంలో లోపం ఎక్కువ ఉన్నది, ప్రభుత్వ విధానాల్లో లోపం ఎక్కువ జరుగుతూ ఉన్నది. ఒకసారి ప్రభుత్వ విధానాలను పక్కన పెడితే రైతు తన స్థాయిలో దిగుబడి పెంచే క్రమంలో పూర్తి స్థాయిలో దిగుబడి తీయగలుగుతున్నాడా? ఎక్కడన్నా రైతు పొరపాట్లు జరుగుతున్నాయా? అక్కడ 2 కారణాలు ఉన్నాయి. ఇవి 2 కూడా ఇంటర్లింక్ ఉన్నది. దిగుబడి పెంచడానికి రైతు ప్రయత్నం చేస్తున్నా లేదంటారు అనేది కేవలము రైతు మీద ఆధారపడలేదు. దానికి రైతుకు ఎంకరేజ్మెంట్ ధర వచ్చినప్పుడు కానీ దాన్ని ఇంకా పెద్ద ఎత్తున పండించడానికి ఇంకా ఎక్కువ చేయడానికి కూడా అవకాశం వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతున్నదంటే రైతు పండించడానికి అవకాశాలు ఉన్నాయి. మన భారతదేశం అంతా కూడా ఇదంతా కూడా ఒక సమగ్రంగా ఈ చట్టము కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన చట్టం ఇది. దాంతో అమలు జరుగుతున్న చట్టం. రాష్ట్రాల పాత్ర చాలా తక్కువ ఉంది దీనిలో. అయితే డిఫరెంట్ జోన్లు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు యూపీ అదంతా ఉత్తరప్రదేశ్ అంతా కూడా ఆ పరిస్థితి వేరే. అక్కడ దిగుబడులు చాలా తక్కువ వస్తాయి. ఎకరాకు 20 టన్నుల కన్నా ఎక్కువ దిగుబడి రాదు అక్కడ. ఒక మాటలో చెప్పాలంటే సాగు గిట్టుబాటు కాకపోవడానికి ప్రధాన కారణము దిగుబడి అనుకున్న స్థాయిలో రాకపోవడం అనేది ఒక ప్రధాన కారణం చెప్తుంటారు. వాస్తవానికి ఒక ఎకరా నుంచి లేదంటే ఒక హెక్టార్ నుంచి దిగుబడి అనేది ఎంత రావాల్సి ఉంది? ప్రస్తుతం రైతు ఎంత దిగుబడి సాధిస్తున్నాడు? ప్రస్తుతానికి 10 సంవత్సరాల నుండి ఖర్చులు దాదాపు ఒక 10 అంతలు పెరిగిపోయినాయి, 100% పెరిగిపోయినాయి. ఇదివరకు రైతుకు ఖర్చులు కనీసం 25-30 వేలు వస్తే ఇప్పుడు 50 వేలు దాకా ఖర్చు రావడం జరుగుతూ ఉన్నది. అయితే ఏ పంటకు కానీ దిగుబడికి కొంత ఖర్చు తప్పకుండా అవుతుంది. అది 20,000, 30, 20 టన్నులు వస్తే కానీ అసలు గిట్టుబాటు కాదు. ఇది 20 టన్ను 25 టన్నుల మీద వస్తేనే కానీ ఆ 1 టన్ను కానించి రైతుకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే దాదాపు 20-25 టన్నులే లోపలనే వస్తున్నది, కానీ అంతకన్నా ఎక్కువ గిట్టుబాటు రావటం లేదు. అదే తమిళనాడు, కర్ణాటక కొన్ని ప్రాంతాలవన్నీ కూడా చూస్తే అక్కడ సాగుకు 30-35 టన్నులు యావరేజ్ రావడం జరుగుతూ ఉన్నది. యూపీలో 15 టన్నుల కన్నా ఎక్కువ రావడం జరుగుతలేదు. రెండవ పంట కూడా విపరీతంగా రెండవ పంట, మూడవ పంటడానికి కార్సి పంటలు ఉండడానికి జరుగుతున్నాయి. కానీ ఆ కార్సి పంటల్లో మళ్ళీ మొదటి పంటలకు ఎంత తీయాలనో అంత తీయడం జరగటం లేదు. అది దానికి వేరియస్ కారణాలు ఉన్నాయి. దానికి పశువుల వల్లనో దీని వల్లనో పోవడం వల్ల వాటి గ్యాప్ ఫిల్లింగ్ చేయకపోవడము, దానికి మెయింటైన్ చేయకపోవడం, సరిగ్గా ఇవన్నీ చేయకపోవడం వల్ల కూడా రెండవ పంటలో అంత లాభం రావటం లేదు జనానికి. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇతర దేశాల్లో ఉత్పాదకత సగటున ఒక హెక్టార్కి వచ్చే దిగుబడి ఏ విధంగా ఉంది? మనం ఎక్కడున్నాం? మనం భారతదేశం విషయానికి వస్తే యావరేజ్గా తీసుకున్నప్పుడు మాత్రము బ్రెజిల్ కన్నా వెనక ఉన్నాం. యావరేజ్ కాకుండా కొద్ది ప్రాంతాలు, ఈ దక్షిణాది ప్రాంతం తీసుకుంటే దక్షిణ మహారాష్ట్ర కాడ నుంచి పశ్చిమం కూడా ఇవి తీసుకుంటే ఇక్కడ ఏమున్నదంటే బ్రెజిల్ కన్నా మనం ముందున్నాం. 10-20% ఎకరాల్లో ఈల్డింగ్లో ముందున్నాం. ఫిలిప్పీన్స్ కానీ ఇంకా ఇవన్నీ దేశాల కన్నా కూడా కొద్దిగా ముందున్నాం ఎకరాల్లో. అయితే అక్కడ జరుగుతున్నది ఏంటంటే టోటల్ మెకనైజేషన్ జరిగింది. రైట్ ఫ్రమ్ ది ప్లాంటేషన్ టు హార్వెస్టింగ్ అక్కడ మెకనైజేషన్ అయిపోయింది. ఆ మెకనైజేషన్ అయినందువల్ల ఏమవుతున్నదంటే వాళ్ళకు గిట్టుబాటు రావడం జరుగుతూ ఉన్నది. ఈ చెరుకు కోత యంత్రాలను తీసుకొస్తున్నారు, ప్రయోగాలు చేస్తున్నారు, కొన్ని నెలల్లో వస్తున్నాయి, కొన్ని నెలల్లో రావట్లేదు, అనుకున్న స్థాయిలో ఫలితాలు ఇవ్వట్లేదు అనే ఒక చర్చ జరుగుతుంది. బట్ మనం ఎందుకు ఈ మెకనైజేషన్ పూర్తి స్థాయిలో 1998 నుండి కూడా ప్రయత్నం చేస్తున్నాం. విజయవాడలో ఒక ఆల్ ఇండియా లెవెల్లో సౌతర్న్ మీటింగ్ చేశాం. ఫిలిప్పీన్స్ వాళ్ళందరినీ కూడా పిలిచి అక్కడి సూట్ అయ్యే మెషినరీ అవన్నీ కూడా వాళ్ళతోటి పిలిపించి మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్ ద్వారా, ప్రభుత్వం ద్వారా ఎలాంటి ప్రోత్సాహకం లేదు. అది కాకపోయినా ఇటు ఫ్యాక్టరీలపైన ఒత్తిడి చేసి హార్వెస్టింగ్ వాళ్ళ బాధ్యత చేసినట్టుంటే ఈ యంత్రాలు రావడానికి తొందరగా అవకాశం ఉండేది.
ఈ యంత్రాలు తీసుకోవడానికి కూడా మేము ఇంకోటి ఏం చేసినామంటే మా రైతుల వైపున ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి ఈ ఇది షుగర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఒకటి ఉన్నది. అది రైతుల దగ్గరికి వెళ్ళి ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి కలెక్షన్ అవుతుంది. 14 రూపాయలు కలెక్షన్ అవుతుంది. అది 5% లెస్ దెన్ 5% ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉన్నది. ఇది మెషినరీ కొనడానికి కానీ లేకుంటే వాళ్ళ రిపేర్ చేయడానికి కానీ రైతులు వాళ్ళ యొక్క వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి కానీ ఇవ్వడానికి అవకాశం ఉన్నది. అందులోకి వెళ్ళి ప్రతి ఫ్యాక్టరీకి కంపల్సరీగా హార్వెస్టింగ్ వాళ్ళ బాధ్యత చేసి అయినట్టుంటే ఈ మెషినరీ వచ్చేది. కొన్ని దగ్గర మెషినరీ వచ్చినది ఎవరో ప్రైవేట్ వాళ్ళు కొన్నారు, ఎవరో కొన్నారు, దానికి సూటబుల్ మెషినరీ రాలేదు. మన ల్యాండ్స్ డిఫరెంట్ టైప్ ఉన్నాయి. కొన్ని కమతాలేమో చిన్నగా ఉన్నాయి, కొన్ని కమతాలేమో పెద్దగా ఉన్నాయి. ఈ మెకనైజేషన్కి సూట్ అయ్యేటట్టు ఇప్పుడు ఫిలిపీన్స్ అవన్నీ దేశంలో చిన్న మెషినరీ ఉన్నది. వైఫ్ అండ్ హస్బెండ్ చూసినాం. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఇద్దరు హెల్పర్స్ తోటి 200 ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు అక్కడ. ఆ హార్వెస్టింగ్ అవన్నీ కూడా సింపుల్ మెషినరీ ఉన్నది వాళ్ళ అందరికీ కూడా, ఒకటి ఇంటర్లింక్ కాకుండా. ఇక్కడ పెద్ద మెషినరీ తెచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే 8-10 ట్రైలర్లు పెడతా ఉన్నారు. ఓసారి పొలాలకు పోవడానికి తోవలు లేవు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అంత సక్సెస్ఫుల్గా నడవటం లేదు. అంటే 20 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పుడు కూడా మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. అంటే దీని గవర్నమెంట్ యొక్క పాత్ర చాలా ఉన్నది ఇక్కడ. ఈ పరిస్థితిని ఎదుర్చేసి గవర్నమెంట్ నుండి డబ్బు ఇవ్వడానికి అవకాశం ఉన్నది, వాళ్ళు తేవడానికి అవకాశం ఉన్నది. ఇంత కూడా ఏం చెప్పినామంటే వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీ ఇప్పటికే లోన్ తీసుకొని ప్రభుత్వ పరంగా ఎలిజిబుల్ లేకపోతే కూడా దీన్ని పక్కకు పెట్టి రైతుల దృష్ట్యా లేకుంటే షుగర్ ఇండస్ట్రీ దృష్ట్యా వీటిని ఇవ్వమని చెప్పినాం. ఏది మెషినరీ. కానీ వాళ్ళు ఫోర్స్ చేయటం లేదు, వీళ్ళు ఇవ్వటం లేదు. అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ వివిధ పరిస్థితుల్లో వివిధ ఉన్నది. హార్వెస్టింగ్ అంతా కూడా మహారాష్ట్ర, గుజరాత్, సమ్ పార్ట్ ఆఫ్ కర్ణాటక అంతా కూడా వాళ్ళు హార్వెస్టింగ్ ఫీల్డ్ డెలివరీ ఉన్నది. ఫీల్డ్కి వెళ్ళి తీసుకుపోవడం ఆచారం ఉన్నది. కానీ ఇక్కడ ప్రాంతంలో దక్షిణాదిలో కానీ తమిళనాడు కానీ ఇవన్నీ కానీ ఇంకా యూపీలో కూడా ఇదేమో మనమే ఫీల్డ్ డెలివరీ ఇవ్వాలి. ఈ సిస్టంలో ఏమవుతున్నదంటే అక్కడ వాళ్ళకి బాధ్యత తీసుకోవడం జరగటం లేదు. రైతు అనే వ్యక్తి చెరుకు సాగు నాకు అనుకున్న స్థాయిలో గిట్టుబాటు కావట్లేదని చెప్తున్నాడు. అయినా కూడా పంట వేస్తున్నాడు. అంటే ప్రత్యామ్నాయకులు లేక వేస్తున్నాడా, ఏదో ఒక రోజని ఈ పంటను ఆదుకోలేకపోతుందా అనే వేస్తున్నాడా, లేకపోతే ఈ నేలలకు ఇది మాత్రమే సూటబుల్ కాబట్టి అని వేస్తున్నాడా? దానికి మీరన్న 3-4 కారణాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. ఒకటి ఏంటంటే కొన్ని నేలలు అది తప్ప ఇంకోటి ఏం కావడానికి అవకాశం లేదు. ఇవి వంతులు పడుతుంటాయి. ఇవన్నీ అయితే ఆ పంట కొంత కాకుండా కొంత పంట వస్తుంది, ఖర్చు కనీసం మిగులుతుంది. ప్రభుత్వాలు అనేటి రైతును పక్కన పెట్టి కంపెనీల వైపు ఎందుకు చూస్తున్నాయి అంటారు, ఫ్యాక్టరీల వైపు ఎందుకు చూస్తున్నాయి అంటారు? రైతును కదా ఆదుకోవాల్సింది, రైతును కదా మనం నిలబెట్టాల్సింది. రైతు ప్రభుత్వాలను నిలబెడతలేడు. ఏం జరుగుతుంది? రైతులను ప్రభుత్వాన్ని ఈరోజు స్పష్టంగా చెప్పాలంటే, నిర్మోహమాటంగా చెప్పాలంటే చాలా మటుకు షుగర్ కేన్ ఇండస్ట్రీయే రైతు ఈ రాజకీయ నాయకులను నిలబెట్టడం జరుగుతూ ఉన్నది. ఇది ఇప్పటి నుంచి కాదు, గతం ఎప్పటి నుంచో కూడా ఈ చరిత్ర వచ్చినప్పటి నుంచి కూడా ఈవెన్ మనకు ప్రజాస్వామ్యం రాక మొదలు కూడా ఇప్పుడు మీలాంటి రైతు సంఘాల వాళ్ళు కానీ రైతులు కానీ ఎక్కువ సందర్భాల్లో దాదాపు 90% మేరకు ఫ్యాక్టరీలనే తప్పుపడుతుంటాయి. ఫ్యాక్టరీలు తప్పుపట్టడం మీన్స్ తక్కువ ధర ఇస్తున్నారు. అదే సమయంలో మీలాంటి ఎక్స్పర్ట్స్ దీని మీద అధ్యయనం చేస్తున్న వాళ్ళు ఏంటంటే షుగర్కు మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నప్పటికీ రైతును ఆదుకోలేకపోతున్నాయని చెప్తున్నారు. రైతు లేకపోతే ఫ్యాక్టరీ లేదు, ఫ్యాక్టరీ లేకపోతే రైతు లేదు. కానీ అట్లా కాదు. అది ఇక్కడ పరిస్థితి ఏమవుతున్నదంటే రైతులకు ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితులు వాళ్ళకు ప్రభుత్వం కల్పించడం లేదు. అది ఎందుకు కల్పించడం లేదంటే దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. ఇవి ప్రభుత్వము, ఇవి 2 కారణాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఇండస్ట్రీ వయబుల్ అవుతుందో, ఇండస్ట్రీ వయబుల్ అయినప్పుడు వాళ్ళు చేయడానికి అవకాశం వస్తుంది. అయితే గతంలో ఏదైతున్నదో ఇది చెరుకు ఏదో పండించడం ఒట్టిగా కేవలం షుగర్ కొరకు పండించడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మారింది కంప్లీట్గా. 20 సంవత్సరాల నుండి కూడా ఆ కాన్సెప్ట్ మారింది. షుగర్ ఎన్ని ప్రోడక్ట్స్లో అదొక వన్ ఆఫ్ ది ప్రోడక్ట్గా చేయాలంటారని చెప్పడం జరిగింది. ఎన్నో కమిషన్లు రిపోర్ట్స్ ఉన్నాయి. రైతు సంఘాల వైపు నుండి కూడా మేము స్పష్టంగా వారికి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు ఈ యూపీలో 600 నుండి 1000 టన్నులు కలెక్ట్ చేసే ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవి ఎకనామికల్ కావు. ఎప్పుడే ఏ ఇండస్ట్రీ చూసినా కూడా ఎకనామికల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎకనామిక్ అయినప్పుడే రైతుకు కానీ లేకుంటే దానికి వినియోగదారుకు కానీ దానికి గిట్టుబాటు ధర ఇవ్వడానికి అవకాశం వస్తుంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే 3500 టన్నుల నుంచి 4000 టన్నులు ఏదైతే ఇండస్ట్రీ ఉంటుందో రైతు ఉంటే అది ఎకనామికల్ అవుతుంది. అది ఉండి ఒకటే షుగర్ పండించడం అనేది కాదు, షుగర్తో పాటు బై ప్రొడక్ట్స్ వస్తాయి, 4 వస్తాయి. ఇంట్లో మొలాసిస్ వస్తుంది, పిప్పి వస్తుంది, ప్రెస్ బడ్ వస్తుంది, ప్లస్ షుగర్ వస్తుంది. ఇవి ప్రోడక్ట్స్. ఇవి కాక బై ప్రొడక్ట్స్ కాదు, దాదాపు ఇంకా 20-24 బై ప్రొడక్ట్స్ ఉన్నాయి.
అయితే దీని కాన్సెప్ట్ ఏంటంటే షుగర్ ఒకటే కాకుండా మొత్తం ఇవి బై ప్రోడక్ట్స్లో కనీసం 5 కంపల్సరీగా పండించాలా దీంతో ఈ ప్రోడక్ట్స్ కోసం. ఫ్యాక్టరీ మనగలుగుతూనే రైతుకు ఇవ్వాల్సిన స్థాయిలో ఫ్యాక్టరీలు ధరలు ఇస్తున్నాయా? అది రైతులు ధర ఇవ్వటం లేదు. దానికి కారణం ఏంటంటే ఈ తొలుత ఎకనామికల్ కాకుండా నడుస్తున్నాయి ఇవి ప్రోడక్ట్స్ అని, బై ప్రోడక్ట్స్ అని. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కానీ కో జనరేషన్ ఇవన్నీ ఉంటే వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఇక్కడే చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఈ సంవత్సరం జరుగుతున్నదే ఇప్పుడు న్యూస్ వీడ్ వాళ్ళు ఫ్యాక్టరీ వేసారు కదా, ప్రభాకర్ రావు వాళ్ళు. ఇక్కడే మన మహబూబ్ నగర్లో ఒక ఫ్యాక్టరీ ఉన్నది. 3,500 రూపాయలు పెట్టి ఇక్కడికి వెళ్ళి దొరికిపోతున్నారు. 3,500 రూపాయలు తీసుకొని ఇక్కడికి దొరికిపోతున్నారు. ఇక్కడనే సంగారెడ్డి ఫ్యాక్టరీకి పోతుంటే 2,900 ఇస్తూ ఉన్నారు. మరి అదే కర్ణాటకకి వెళ్ళి ఈ కోహీర్ మండల్ ఏది ఇవి మన పైడికొమ్మలి ఈ ప్రాంతం నుండి నిన్ననే ఎంక్వైరీ చేశాను. 3,500 రూపాయలు ఇచ్చి హార్వెస్ట్ చేసుకుపోతున్నారు డిఫరెంట్ జోన్లు. అదే దీని పక్కకు కోహీర్ జోన్ అదే జైరాబాద్ ఫ్యాక్టరీ ఉన్నది. ఆ జైరాబాద్ ఫ్యాక్టరీలో వాళ్ళు 2,800 ఇస్తున్నారు. రైతుకు ఎంత ధర వస్తే ఒక నష్టం కాకుండా అటు పూర్తి స్థాయిలో ఏదో లాభాలు వస్తాయని కాకుండా రైతు తను ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఎప్పుడు కానీ వ్యవసాయంలో కానీ ఏ దాంట్లో కానీ పెట్టుబడికి సరిపెట్టేంత మనం 100 రూపాయలు పెట్టుబడి పెడితే పెట్టుబడి పోయిన తర్వాత ఇంకో 100 రూపాయలు వస్తే ఏదైనా గెడుతుంది. ఇక్కడ ఇది సంవత్సరం పంట. ఏ వ్యాపారస్తులు చేసినా కూడా ఒక నెల లోపల ఒక వ్యాపారం అమ్ముతాడు, 100 రూపాయలు పెట్టుబడి పెడతారు, వానికి ఒక నెల లోపల 100 వస్తుంది. అయితే 12 నెలల లోపల 1,200 రూపాయలు వస్తాయి. ఇది సంవత్సరం పంట. కనీసం 3% అన్నా ఎక్కువ వస్తాయి, అంటే 3 అంతలన్నా ఎక్కువ వస్తే పెట్టుబడి పొంగ 2 అంతలు ఒక సంవత్సరానికి తీయడానికి అవకాశం వస్తుంది. కానీ ఇక్కడ అట్లా జరగటం లేదు. 40,000, 50,000, 30,000, 45,000 పెట్టుబడి పెట్టిన తర్వాత 60,000-65,000 వస్తున్నాయి. అంతగానే ఎక్కడ రావటం లేదు. ఒక టన్నుకు ఆన్ యావరేజ్గా ఎంత ఇస్తే రైతు గిట్టుబాటు అవుతుంది? దాదాపు 3,500 పైన. అది కూడా ఫీల్డ్ డెలివరీ. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ ఉన్నది. ఓకే, ఫీల్డ్ డెలివరీ అన్నిటి కూడా అంటే రైతు పొలానికి వచ్చి ఫీల్డ్ డెలివరీ. అందరు కూడా ఏ ఇండస్ట్రీ అయినా కూడా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా వాని ఫ్యాక్టరీ డెలివరీ అంటారు. ఇది ఒక్కటి మాత్రము ఫీల్డ్ డెలివరీ ఎందుకు అర్థం కాలే. అంటే దీనికి కారణం మేము ఇన్వెస్టిగేట్ చేసాం. ఇది ఎప్పుడో అనాది కాలంలో బ్రెజిల్ నుండి ఇక్కడ దాకా కూడా బానిసల పండించిన పంట. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ మన బీహార్లో బానిసలతో పండించేసిండు. బానిసలతో పండించే దేశానికి ధర ఎక్కడ ఉంటుంది? అదే చట్టం ఇప్పటికీ అమల్లో వస్తుంది. ఫ్యాక్టరీ ఆరోగ్యకరంగా ఉంటేనే రైతును కొంత కాపాడగలవు. ఫ్యాక్టరీలకు నష్టాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది? దానికి ఏమున్నదంటే దీనికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీ కూడా, మార్కెట్ పాలసీ కూడా చాలా అవసరం ఉన్నదండి. మార్కెటింగ్ దాంట్లో ఎప్పుడైతే ఇక్కడ సర్ప్లస్ ప్రొడక్షన్ చేస్తుందో 2007లో మనది ఎప్పటి వరకు కూడా సర్ప్లస్ స్టేట్, ఎక్స్పోర్ట్ స్టేట్. కానీ ఈ ప్రభుత్వం యొక్క పాలసీల విధానం వల్ల దాన్ని ఏమైందంటే ఇంపోర్ట్ స్టేట్గా చేసేసారు. 2007 తర్వాత అందరికీ తెలుసు, ఇంపోర్ట్ షుగర్ ఎక్స్పోర్ట్ చేసే దేశాన్ని తీసుకుపోయి ప్రభుత్వ పాలసీల వల్ల రైతు పండించకపోవడం కాదు, పంట లేకపోవడం అనేది కాదు. అయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రైతుల స్థాయిలో తెరవకపోయినా ప్రభుత్వ స్థాయిలో తెలుసు. ఎప్పుడైతే మార్కెట్లో విలువ ఉంటుందో, ఇంటర్నేషనల్ మార్కెట్లో విలువ ఉంటుందో, అప్పుడు వీళ్ళు ఎక్స్పోర్ట్ బంద్ చేస్తారు. ఇంపోర్ట్ ట్యాక్స్ తక్కువ చేసేస్తారు. ఏ కమాడిటీ కూడా మనకు ఉండాలంటే దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ పర్స్పెక్టివ్ ప్లానింగ్. ప్లానింగ్ ఎట్లుండాలంటే అసలు మన భారతదేశానికి మనకు వాడటానికి లోకల్ కన్జంప్షన్ ఎంత, లోకల్ కన్జంప్షన్ ఎంత అవసరం ఉన్నది. దాని తర్వాత మనకి ఎక్కడెక్కడ మార్కెట్ ఉన్నది, ఆఫ్రికన్ కంట్రీస్ కానీ ఇతర కంట్రీస్ కానీ ఇవన్నీ ఎక్కడెక్కడ మనకు మార్కెట్ దొరకడానికి అవకాశం ఉన్నది. ఆ మార్కెట్ని ఎప్పటికి కూడా సస్టైన్ చేయాలి. మీరు ఇష్టం వచ్చినప్పుడు స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసేస్తే ఏమవుతుందంటే అక్కడ మార్కెట్ దొరకకుండా ఇండస్ట్రీ కూడా నష్టం జరగడం అవుతుంది. రైతును ఆరోగ్యంగా ఉంచుతూనే ఫ్యాక్టరీలు ఆరోగ్యంగా ఆర్థికంగా ఎదగాలంటే ఎలాంటి విధానాలు ఉండాలి? దానికి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. కేల్కర్ కమిటీ చేశారు మొదలు. ఇదంతా రిప్రజెంటేషన్ ప్రకారం ఎకనామిక్ హిస్టరీ కేల్కర్ కమిటీ వేశారు. కేల్కర్ కమిటీ తర్వాత అది కమిటీ చేయడం అంటారంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా కూడా పవార్కు ఆ రోజు చెప్పినాం మేము. కమిటీ చేయడం అంటే నాట్ డూయింగ్ థింగ్స్. ఇది ఇమీడియట్గా క్రాప్ వచ్చే వరకల్లా రిజల్ట్ వచ్చే కార్యక్రమం కావాలి. అయితే 5-6 ఏళ్ళు ఆ కమిటీ సంవత్సరానికి ఒక మీటింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ అదంతా ఆయన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అల్టిమేట్లీ రంగరాజన్ వచ్చి మళ్ళీ దాన్ని సార్ట్అవుట్ చేసి 70% ఇవ్వాలి రైతులకు అన్నారు. అయితే 80% ఇవ్వాలని మేమన్నాం. ఏంటిది 80-70 ఏంటి? ఇప్పుడు టోటల్ కాస్ట్ ఆఫ్ దీంట్లో కాంట్రిబ్యూషన్ ఏముంటుందంటే 70% రైతు కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే చెరుకు కాస్ట్ టోటల్ ఫ్యాక్టరీ రన్నింగ్ లోపల 70% కాస్ట్ అవుతుంది. అయితే 30% వాళ్ళు ప్రాఫిట్లో షేర్ చేయాలి, 70% ఇవ్వాలి వాళ్ళకి ప్రాఫిట్లో, ఎక్స్పెండిచర్ పోను.
అయితే అక్కడ పరిస్థితి ఏమవుతున్నదంటే వాళ్ళ దగ్గర కూడా ఈ బై ప్రొడక్షన్ యాడ్ చేయడం జరుగుతలేదు. ఈ ఫ్యాక్టరీల వల్ల కూడా వేరియేషన్ వచ్చి ఈ ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు ఇప్పుడు ఆయన 3,500 ఇస్తున్నాడు, లోకల్ నుండి 2,500 ఇవ్వటం లేదు. దీనికి ఏంటంటే కోజనరేషన్ కానీ తత్తిమ ఏమి బై ప్రొడక్ట్స్ ఏవైతే చేస్తారో బ్రైట్ ప్రొడక్ట్స్ వల్ల లాభం అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా నష్టం జరిగేది ఇక్కడ ఏంటంటే ఈ మొలాసిస్ గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకొని చెరుకుతోని విత్తనాలు తయారు చేస్తే రైతుకు లాభం పెరుగుతుందని చెప్పేసి దీన్ని ఒక వాణిజ్య పంటగా చూడొచ్చు అని చెప్పి అదే అది ప్రోడక్ట్ వస్తుంది కదా, అది ఇంకో లాభదాయకమైన పని వస్తుంది కదా. విత్తనాల తయారీకి ఉన్న అడ్డంకులు ఏంటి? అడ్డంకులు అనేది కేవలము రేట్ అడ్డంకులే దీనికి అడ్డం. వాళ్ళు ఈ ఎథనాలు పెట్రోలు చేసే పని ఒకటే కదా, దాని రేటుకు దీనికి సామ్యం లేకుండా 23 రూపాయలు ఇస్తాడు, దానికి 50 రూపాయలు పెడతాడు, 40 రూపాయలు పెడతాడు, దీనికి 23 రూపాయలు ఇస్తామంటారు. ప్రొక్యూర్మెంట్ రేట్ ఏంది? దానికి కూడా చాలాసార్లు రైతు సంఘాలు కానీ ఇతరత్ర కానీ దానికి పోరాడడం జరిగింది అనుకో. ఎథనాల్ కూడా ప్రొడక్షన్కు దాని సమానంగా రేట్ ఇచ్చేస్తే నీకు పెట్రోల్ తోటి రోడ్డు పొల్యూషన్ అవుతున్నది, దీంతో ఆక్సిడైజేషన్ అవుతుంది. ఇంకా ప్రధానమైన సమస్య ఏంటంటే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సహకార రంగంలో నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీలను కావాలనే ఉద్దేశంతోనే ఈ సహకార షుగర్ ఫ్యాక్టరీలు నిర్వీర్యం చేశారని ఒక అపవాదం ఉంది. దాని మీద కాదండి, అది తప్పది. నేను చాలా కోఆపరేటివ్ ఫ్యాక్టరీస్ అన్ని చూసినా. చిత్తూరులో ఒక సహకార ఫ్యాక్టరీలు ఉన్నాయి, అవన్నీ కూడా స్పెషల్గా పోయి నేను స్టడీ చేసి చూసినా. అక్కడ ఒక సైకాలజికల్ భావన ఏం కనిపిస్తారంటే ఇది కోఆపరేటివ్ అంటే మీది అంటున్నారు, కానీ అక్కడ మేనేజ్మెంట్ అదంతా కూడా అసలు ఫ్యాక్చువల్గా ఏ రైతులు చేయట్లేరు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు, ఇప్పుడు ఏది చాలా రోజుల నుండి నడిచింది కదా మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ, దాన్ని అదే చంద్రబాబు నాయుడు చూపించడంగా అమ్మేసిండు, లేదా అది అమ్ముడు తప్పైంది మేము నడిపించుకుంటామని చెప్పి రైతులు ఇదంతా ప్రోత్సాహం చేయడం, అల్టిమేట్లీ అది సభా సంఘం వేసి అది క్యాన్సిల్ అయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎవడో నడిపిస్తలేడు. ఇది ఒక సెంటిమెంట్ తోటి నడిపించి ఇది మీ ఫ్యాక్టరీ మీరు నడిపినట్టున్నారు, కానీ అది అధికారులు నడిపిస్తున్నారు. అధికారులు నడిపించి ప్రతి షుగర్ ఫ్యాక్టరీ ఇది వీళ్ళేమో లాభాలు పోతుంటే వాళ్ళకు పేమెంట్కి పైసలు లేవు, మరి సిబ్బందికి పేమెంట్ ఇయ్యరు. రైతులకు పేమెంట్ 2 సంవత్సరాలు సంవత్సరం దాకా ఇయ్యని సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకు పేమెంట్ ఇవ్వకపోతే చిత్తూరులో 3-4 షుగర్ ఫ్యాక్టరీ. సహకార రంగంలో షుగర్ ఫ్యాక్టరీలు ఉండడం మంచిదా కాదా? సహకార రంగంలో ఉండడం మంచిది, కానీ చేసే పద్ధతులు తేడా ఉన్నది. సహకార రంగంలో ఇవన్నీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇది మహారాష్ట్ర అన్ని కూడా సహకార రంగంలో ఉన్నాయి, బెల్గాంలో సహకార రంగంలో ఉన్నాయి. నేను అదే ఒక్క మాట చెప్పదలుచుకున్నాను మీతోటి. గుజరాత్లో కూడా సహకార రంగం ఉన్నది. అయితే ఈ సహకార సంఘాలు అన్నింటి కూడా మహారాష్ట్రలో కోఆపరేటివ్ నుండి బేసిక్ కోఆపరేటివ్ సిస్టమ్ నుండి వచ్చినాయి. అవన్నీ కూడా దాన్ని ఎక్కడికెక్కడ ఒక జిల్లా నాయకత్వము దాన్ని ఒక సిస్టమ్గా నడిపించారు. మహారాష్ట్ర కన్నా గుజరాత్లో రేట్ ఎక్కిచ్చారు కొన్ని సందర్భాల్లో. 2008-9లో కూడా మేము పోయినాము, రేట్ ఎక్కిచ్చారు. నేను వాళ్ళకు సంఘం ఉన్నది, కోఆపరేటివ్ యూనియన్ అనేది ఉన్నది వాళ్ళకు. అయితే వాళ్ళని అడిగాను, ఆ చైర్మన్ అడిగాను, మహారాష్ట్ర కోఆపరేటివే మీది కోఆపరేటివే, మరి మీరు రేటు కొద్దిగా ఎక్కువ ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు కొద్దిగా తక్కువ ఎందుకు ఇస్తున్నారు అడిగాను. మేము ప్రాఫిట్ కొద్దిగా తక్కువ తీసుకుంటున్నాము, వాళ్ళు ప్రాఫిట్ కొద్దిగా ఎక్కువ తీసుకుంటారు, అందుకే మీకు రైతులకు తక్కువ ఇస్తున్నారు అన్నారు. అయితే కోఆపరేటివ్ సిస్టంలో వీళ్ళని బట్టి 90% అక్కడ మంచిగా నడుస్తుంది. కనుక కోఆపరేటివ్ సిస్టంలో కూడా హార్వెస్టింగ్ అవన్నీ వాళ్ళే చేస్తున్నారు. టైమ్లీ ఇన్పుట్ సప్లై అవుతున్నది వాళ్ళకు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతుంటారు, ఇలాంటి విధానాలు ఉంటే రైతుకు మేలు జరుగుతుందని చెప్తుంటారు కదా, అది మరి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ఏమైనా పనులు ఏమైనా ఉన్నాయా? ఇది స్పష్టంగా 90% ఈ చట్టం అంతా కూడా కేంద్రం ద్వారా జరుగుతున్నది, కేంద్రం ద్వారా నడపబడుతున్నది. ప్రైస్ ఫిక్సేషన్ కానీ, ఇది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ, దీనికి టోటల్ కావాల్సిన పరిస్థితులన్నీ కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ జరుగుతున్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వంది కొద్దే ఉన్నది. ఇప్పుడు పర్చేజ్ ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తారు. కొన్నిట్ల పర్చేజ్ ట్యాక్స్ తీసేశారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పర్చేజ్ ట్యాక్స్ ఉన్నది. పర్చేజ్ ట్యాక్స్ పరిస్థితి ఏంటంటే పర్చేజ్ ట్యాక్స్ ఎవరైతే కొంటారో, ఎవరు కొంటున్నారు? ఫ్యాక్టరీ కొంటున్నది. ఫ్యాక్టరీ కొంటున్నప్పుడు పర్చేజ్ ట్యాక్స్ డిపాజిట్ అవుతున్నది. అయితే కొన్ని సర్బార్లో సపోర్ట్ ప్రైస్ లేదు అని చెప్పి రైతులు అన్నప్పుడు సపోర్ట్ ఇది 60 రూపాయలు ఏదైతే ఇది ట్యాక్స్ వసూలు చేస్తున్నారో సర్వీస్, ఇది పర్చేజ్ ట్యాక్స్, అది ప్రభుత్వంలో జమ కావాలి, కమిషనర్ దీంట్లో జమ కావాలి, అకౌంట్లో, ఏది కమిషనర్ షుగర్ అకౌంట్లో జమ కావాలి. జమ అయిన తర్వాత రైతు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కావాలి. ఇప్పటి వరకు జరుగుతున్నది ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినా కూడా ఏమైందంటే ఆ 60 రూపాయలు అట్లా పట్టుకుంటారు వాళ్ళు, తర్వాత ఇస్తారు. అంటే ఇది ఏంది అసలు రేటు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే ఈ 60 రూపాయలు కలిపే చెప్తారు వాళ్ళు. ఎంతమంది రైతులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా రైతులకు ఎంత అర్థమవుతుంది, వాళ్ళు చేసే పని అదే. ఇప్పుడు 2,600 ఇస్తున్నాం అనుకోండి, 650 రూపాయలు ఇస్తున్నాం అనుకోండి, 60 రూపాయలు అంటే ట్యాక్సే ఉంటుంది. అది ట్యాక్స్ వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు దే హ్యావ్ టు పే ది ట్యాక్స్ టు ది గవర్నమెంట్. అల్టిమేట్లీ దట్ గవర్నమెంట్ హ్యాస్ టు పాస్ ఆన్ టు ది కల్టివేటర్, అట్లా ఉంటుంది. కానీ అది చేయటం లేదు. ఇప్పుడు కూడా అడిగినాను ఫ్యాక్టరీలు, 2-3 ఫ్యాక్టరీలు 60 రూపాయలు పట్టుకొని ఇస్తున్నారు, తత్తిమ తర్వాత ఇస్తామన్నారు. 60 రూపాయలు ఎందుకు పట్టుకొని ఇస్తున్నారు అంటే వాళ్ళు లెక్కలు ఏం చూపుతారంటే గవర్నమెంట్కి అది పే చేసినట్టు, దాని తర్వాత మనకి ఇస్తున్నట్టు.
గవర్నమెంట్ డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా, ఈ స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రమేయం. సెకండ్ థింగ్, ఈ మొలాసిస్ తోటే స్టేట్ గవర్నమెంట్ బతుకుతూ ఉన్నాయి, స్పిరిట్ తయారు చేసి. ఆ మొలాసిస్ కంట్రోల్ వదిలిపెడితే అయిపోయింది కదా, వాళ్ళు ఇంకో ప్రత్యామ్నాయాన్ని చూసుకోవచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం ఏమున్నదంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇవన్నీ పాలసీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సెకండ్ థింగ్, పర్మిషన్ ఎవరు ఇస్తున్నారు? అల్టిమేట్లీ కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది ఈ షుగర్ ఇండస్ట్రీకి. వీళ్ళు రికమెండ్ చేస్తే వాళ్ళు ఇస్తూ ఉన్నది అనుకోండి. వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇది ఒక ఇండస్ట్రీ వైబుల్ లేదని, ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ చూస్తున్నారు, ఎందుకు వైబుల్ లేదు ఏం సంగతి అంటారని చూస్తున్నప్పుడు ఇది వైబుల్ లేదనేది వేరియస్ టెక్నికల్ రిపోర్ట్స్ ఉన్నాయి, వరల్డ్ వైజ్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఎట్లయితే వైబుల్ అవుతుంది ఇది. అయితే ఇవి అన్ని ప్రోడక్ట్స్ చేస్తేనే, కనీసం బై ప్రోడక్ట్స్లో 5-6 చేస్తేనే ఈ షుగర్ ఇండస్ట్రీ వైబుల్ అవుతుంది. అది వైబుల్ అయినప్పుడే దానికి గిట్టుబాటు ధర రైతుకి ఇవ్వడానికి అవకాశం వస్తుంది. అది వైబుల్ లేనివి చేయొద్దని. అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే యూపీలో అక్కడంతా కూడా 600 నుండి 1200 టన్నులు డైలీ క్రష్ చేసే ఇండస్ట్రీ ఉన్నాయి. అవి ఎకనామికల్ కావు. వాటిని ఆపమని చెప్పడానికి ప్రభుత్వానికి ధైర్యం లేదు. ఇప్పుడు తమిళనాడు వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ రీసెర్చ్ యాక్టివిటీస్ ఎవరు తీసుకుంటలేడు. ఇది ప్రభుత్వం యొక్క అన్ని రీసెర్చ్ గవర్నమెంట్ చేస్తున్నప్పుడు ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత కదా, ట్యాక్స్ వస్తుంది కదా. రీసెర్చ్ ఎక్కడ గవర్నమెంట్ దగ్గర లేదు. ఆ సిడిసి అని పెట్టారు, అదేమిటికి సబ్సిడీల మీద పెస్టిసైడ్స్ అవి పురుగు మందులు లేనికే సిడిసి అని పెట్టారు. ఈరోజు ప్రోత్సాహ ధర లేదు, అదే సమయంలో అసలు రైతు సంఘాల పోరాటం అనేది లేదు. అసలు ఎందుకు ఎక్కడ వెనుకబడిపోతుంది? రైతు తరపున ఉండి పోరాడే నాయకుడు ఎక్కడ కనిపించలేదు ఎందుకని? నేషనల్ లెవెల్లో చాలాసార్లు డిస్కషన్ జరుగుతూ ఉన్నది. రైతు సంఘాలు ఎవరేమనుకున్నా నిర్మోహమాటంగా రైతు సంఘాల మీటింగ్లో నేషనల్ లెవెల్లో కూడా నేను మాట్లాడడం జరుగుతూ ఉన్నది. అసలు మన వల్లనే అసలు రైతులకు నష్టం జరుగుతున్నదని అభిప్రాయం నాది. మా రైతు సంఘాలు ఎంతమంది కూడా ఈ టీవీ తర్వాత నన్ను అన్నా సరే, కానీ స్పష్టంగా చాలామంది రైతులకు నేను ఆ మీటింగ్లో వచ్చిన తర్వాత నీవేం చేస్తావు అడిగినప్పుడు దాదాపు 70% మంది రైతులే అయినా రైతుల ప్రమేయం డైరెక్ట్గా ఫీల్డ్లోకి పోయి ఏమవుతున్నదని తెలిసిన వారు లేరు. రెండవది, ఒక సమస్య తీసుకున్నప్పుడు ఆ సమస్యను రైతుల సమస్య పరిష్కారం చేస్తున్నామని చెప్పి దానికి ప్రయత్నం చేసే అలవాటు లేదు వీళ్ళకి. ఒక నాయకత్వం ఉన్నది కానీ అది తప్పు జరుగుతూ ఉన్నది అక్కడ. అంటే క్షేత్రస్థాయి నుంచి రైతుగా ఉన్న రైతు నాయకుడు ఎందుకు ఎదగట్లేదని అనేది దానికి కారణాలు ఏమున్నాయంటే మానిటరీ కారణాలు వేరే ఉన్నాయి. ఇలా చాలా మట్టుకు ఇప్పుడు ఏ కార్యక్రమం జరగాలన్నా, ఏ సంఘటన జరగాలన్నా, ఏ ఉద్యమం జరగాలన్నా కూడా దానికి డబ్బు కావాలి. వేరే ఉద్యోగ సంఘాలు కానీ ఇవన్నీ కానీ వాళ్ళ మంత్లీ శాలరీ ఉండవు, ఇవన్నీ కూడా ఇస్తారు, వాళ్ళకి టైం ఇస్తారు, వాళ్ళ నాయకులు లీవ్ ఇస్తారు, వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. అదే వెస్టర్న్ కంట్రీస్లో, ఇంకా మీరు డెన్మార్క్ ఇవన్నీ స్వీడన్ డెన్మార్క్లో అక్కడ పోయినప్పుడు మాకు సందర్భాల్లో అడగడం జరిగింది. అక్కడ గవర్నమెంటే స్పాన్సర్ చేసి రైతు సంఘాలకు గవర్నమెంటే స్పాన్సర్ చేసి ఆ సంఘం నడపడానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నది, దీనిలోకి వెళ్ళి సెస్ ఇస్తున్నది వాళ్ళకు. రైతు ముందు ఆర్థికంగా నిలబడగలగాలి, అదే సమయంలో ఫ్యాక్టరీ ఆరోగ్యంగా నడవాలంటే ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉండాలి, ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోవాలి? దీనికి ఒకటి ఉన్నది ఏమంటే, దీనికి కొత్త టెక్నాలజీ కానీ కొత్త రీసెర్చ్ కానీ ఎక్కువ ఇంపార్ట్ కాలే. పర్ ఎకర్ ఏదైతే ఈల్డ్ తీయాలనో ఖర్చు తగ్గితే తీసేది, అది నేను చెప్పినట్టు మెకనైజేషన్ కానీ డ్రిప్ కానీ ఇరిగేషన్ ఇవన్నీ వేరియస్ లెవెల్లో ఏదైతే ఎక్స్పెండిచర్ జరుగుతున్నదో దాన్ని రెడ్యూస్ చేయాలి, మ్యాన్ పవర్ను రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేయడానికి ఏముందంటే గవర్నమెంట్ వైపు నుండి కొంత సబ్సిడీస్తో పాటు డ్రిప్ ఇస్తున్నారు, అదొకటి సరిపోవట్లే, దానికి ఎన్నో ఇది ఉన్నది. దాంతోపాటు ఈ మెకనైజేషన్కు హార్వెస్టింగ్ ఒకవేళ ఈ ఇండస్ట్రీ చేస్తే 50% ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రేటు కొద్దిగా ఇటాట్ అయినా కూడా హార్వెస్టింగ్ వాళ్ళు చేసినప్పుడు వీళ్లకు ఆ బర్డన్ పడదు. ఇంకా ఎంతైనా ఇంకా 10 ఎకరాలు చేస్తామంటే ఇది ఉంటుంది. చెరుకు సాగు ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో సాగాలంటే ప్రభాకర్ రెడ్డి గారి సూచనలు ఇవి. దిగుబడి పెంచాలన్నది మాత్రం అల్టిమేట్ ఉద్దేశం. అదే సమయంలో యాంత్రీకరణ పెంచడం ద్వారా రైతుకు ఖర్చు తగ్గుతుందనేది మరో సూచన. అదే సమయంలో ఫ్యాక్టరీ రైతుకు అండగా నిలబడగలిగినప్పుడే తను చెరుకు ఉత్పత్తి చేస్తూ ఫ్యాక్టరీకి పంపిస్తూ ఫ్యాక్టరీ వృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్తున్నారు. రైతుకు ఫ్యాక్టరీకి మధ్య ప్రభుత్వం అనుసంధానకర్తగా వ్యవహరించి రైతు అనుకూల విధానాలు ప్రకటించాలన్నది ప్రభాకర్ రెడ్డి గారి సూచన. ఇది ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్కారం.